హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సాటర్డే కదండి. మార్నింగ్ అయితే పూజ ఇలా కంప్లీట్ అయిపోయిందండి. సాటర్డే అనే కాదు, మా ఇంట్లో ప్రతిరోజు ఇలానే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ నేనైతే కంపల్సరీ పూజ చేస్తానన్నమాట. ప్లీజ్ అండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇవాళ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పెసరట్టు చేస్తున్నానండి. ముందు రోజే ఇంకా ఫ్రైడే నైట్ ఇలా నానబెట్టేస్తున్నానండి. ఒక కప్పు నిండా పెసలు తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇది ఒక కప్పు వేసాను కదండి, 1/4 రేషన్ బియ్యం అనమాట. రేషన్ బియ్యమే వాడండి, చాలా బాగా వస్తుంది. మీకు పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుందండి. మామూలుగా సోనా మసూరి ఆ రైస్ అయితే వాడొద్దండి, అంత టేస్టీగా ఉండదన్నమాట. ఒక 2-3 సార్లు కడిగేసి పెట్టుకోండి. ఓవర్ నైట్ నానితే మీకు పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. హై ప్రోటీన్ అండి. ఎప్పుడు దోశలే కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఒకసారి పెసరట్టు అలా చేయండి. ఆంధ్ర సైడ్ అయితే చాలా ఇష్టం అండి అందరికీ ఆ పెసరట్టు ఉప్మా అనేసి. మన సైడ్ తక్కువే చేసుకుంటారా, మేమైతే ఎప్పుడో ఒకసారి అండి, చాలా రేర్ అనమాట. చూసారా, ఆ విధంగా నానబెట్టుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసానమాట. నెక్స్ట్ డే ఇవాళ అయితే సాటర్డే కదండి, మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్కి ఇంకా చేస్తున్నానండి పెసరట్టు. చాలా బాగా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చింది. ఇందులోకి అల్లం చట్నీ కూడా చేశానండి. తర్వాత మిక్సీ తీసుకొని ఇవన్నీ వేసుకొని పిండి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మీకు పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం అల్లం వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎందుకంటే అల్లం కారమే ఉంటుంది. మళ్ళీ మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కదా. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు మీ కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 4 వేసానండి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మీకు పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, అక్కడ నేను చూపిస్తున్నాను, ఆ విధంగా చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. అక్కడ పిండి అనేది కొంచెం మందంగా ఉందండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, ఆ విధంగా చాలా మందంగా ఉంది కదా పిండి. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం పలసగా అవుతుందండి పిండి. నిజం చెప్తున్నాను, చాలా బాగా వచ్చిందండి పెసరట్టు. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చాలామందికి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా. మా ఇంట్లో అయితే ఇవాళైతే ఆనియన్ పెసరట్టు వేసానండి. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చింది, చాలా బాగుందన్నారు. చూసారా, ఆ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్, కొత్తిమీర సన్నగా కట్ చేసి ఇక్కడ పిండి రెడీ చేసుకున్నానండి పెసరట్టుకి. ఎప్పుడైనా సరే ఈ పెసరట్టు వేసేటప్పుడు పెనం అనేది బాగా కాగాలండి, లేదంటే మీకు క్రిస్పీగా రాదండి ఇది పెసరట్టు. చూసారా, అలా పొగ రావాలన్నమాట. ఫస్ట్ ఆనియన్ ఇలా రుద్దితే మీకు పెసరట్టు అనేది చాలా బాగా లేస్తుంది అనమాట. చూసారా, ఎంత వీలైతే అంత పలసగా వేసుకోండి పెసరట్టు, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. మందంగా వేసారనుకోండి మెత్తగా ఉంటుందండి, అంత టేస్ట్ ఉండదు. చూసారా, ఎంత వీలైతే అంత పలసగా వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి పెసరట్టుకి. చూసారా, మొత్తం ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర ఉంది కదండి, అవి కూడా వేసుకోండి. కొంతమంది అయితే ఉప్మా పెడతారు కదండి, ఉప్మా యాడ్ చేస్తారంట. మా ఇంట్లో అంత ఇష్టంగా తినరండి, ఉప్మా అయితే వేయలేదు, ఓన్లీ ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను ఇక్కడ. ఇందులోకి అల్లం చట్నీ కూడా చేశానండి. అల్లం చట్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత రోస్టెడ్గా వచ్చిందో, కలర్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో. చూసారా, పెసరట్టు అయితే రెడీ అండి. అంతే అండి, సింపుల్గా. ఇందులోకి అల్లం పచ్చడి అండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అల్లం చట్నీ. చూసారా ఎంత బాగా ఎమ్మీగా ఉందండి. పెసరట్టు అయితే చాలా ఎమ్మీగా వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, క్రిస్పీగా కూడా ఉంది. చూసారా, ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అల్లం చట్నీ పోస్ట్ చేస్తాను.